బృందావనంలో ప్రేమ భక్తి రాసలీలల మధ్య శాంతంగా కొనసాగుతున్న కాలంలో అనూహ్యంగా ఒక భయంకరమైన శబ్దం ప్రకంపనలు పంపుతుంది. ఆ శబ్దం రాక్షసుడు. శంఖచూడునిది అతడు గంధర్వ రాక్షసుడిగా దేవతలపై వేషంతో భూలోకంలో ప్రేమను కలవరపెట్టాలని సంకల్పిస్తాడు. కానీ అతని దృష్టిలో ఒక్కడే లక్ష్యం, రాధా. శంఖచూడుడు తన గర్వంతో అహంతో రాధ సౌందర్యాన్ని కాపుకోవాలన్న అసూయతో బృందావనంలో ప్రవేశిస్తాడు. రాధా గోపికలతో కలిసి కృష్ణుని తోడుగా రాసలీలలో లీనమై ఉంటుంది. ఆ సమయంలో శంఖచూడుడు భయంకర రూపంతో గోపికల మధ్యకు ప్రవేశించి రాధను బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. గోపికలు భయంతో కేకలు వేస్తారు. కాని రాధ మౌనంగా ధైర్యంగా నిలబడుతుంది. ఆమె కృష్ణుని స్మరిస్తుంది. కృష్ణుడు వెంటనే అపార శక్తితో అక్కడికి చేరుకుని శంఖచూడుని ఎదుర్కొంటాడు. శంఖచూడుని తలపై ఉన్న కుబేరమణిని చూసిన కృష్ణుడు అది ధర్మపథంలో వినియోగించబడ్డది కాదని గ్రహిస్తాడు. కృష్ణుడు శంఖచూడునితో ఘర్షణ పడతాడు. ఆ యుద్ధంలో రాధ కూడా ఓ శక్తి రూపిణిగా కనిపిస్తుంది. ఆమె చూపులోని నైర్మల్యం అతని అహంకారాన్ని ధ్వంసం చేస్తుంది. చివరికి కృష్ణుడు శంఖచూడుని సంహరిస్తాడు. అతని తలపై ఉన్న మణిని తీసుకొని రాధకు కానుకగా ఇస్తాడు. సంఘటన ద్వారా కృష్ణుడు ఇలా అంటాడు. ఈ మణికి ఉన్న ప్రకాశం నీ హృదయంలోని భక్తికి దాసోహం. దీని విలువ భౌతికంలో కాదు, నీతో ఉన్న నా ప్రేమలో ఉంది. ఈ ఎపిసోడ్లో రాధ కేవలం ఒక ప్రేమికురాలిగా కాకుండా స్త్రీ శక్తిగా, ధైర్యంతో కూడిన భక్తి స్వరూపిణిగా నిలుస్తుంది. శంఖచూడ వధ ద్వారా భక్తిని కలవరపెట్టే అహంకారానికి మరణం, ప్రేమకు పరిపూర్ణత లభిస్తుంది.